కాబూలీ శనగల మసాలా. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కాబూలీ శనగల మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, ఆమ్చూర్ పొడి 1 టేబుల్ స్పూన్, నల్ల నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, సోంపు కొద్దిగా, ఆవాలు మెంతుల జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1 కప్పు, కరివేపాకు కొద్దిగా. కాబూలీ శనగల మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే కాబూలీ శనగలు అనే మాట విన్న వెంటనే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే చక్కటి ప్రోటీన్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి, B9 ఎక్కువగా ఉంటుంది, జింక్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. సో మనకి ఒంట్లో మనకి కొలెస్ట్రాల్ తగ్గడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి, తర్వాత క్యాన్సర్ని తగ్గించడానికి, యాంటీ ఆక్సిడెంట్స్ని పెంపొందించడానికి ఇలా చాలా రకాలుగా మనకు కాబూలీ శనగలు బెస్ట్ అని చెప్పొచ్చండి. మరి కాబూలీ శనగలు పిల్లలందరికీ ఇష్టము, దాంతో మనకు చోలే మసాలా అని అంటూ ఉంటాం కదా. సో అలా ఏ మసాలా కర్రీ అయినా కూడా అన్ని వయసుల వారు చాలా ఇష్టంగా తింటారు. ఇష్టంగా తిన్నా కూడా చాలా హాయిగా, అంటే శరీరానికి చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది కాబట్టి మీరు ఈ వంటను కూడా నేర్చేసుకోండి. కాకపోతే ఇది ఎలా ఉంటుందంటే ఈ మసాలా మామూలుగా అప్పటికప్పుడు చేసుకున్నాము తిన్నాము అన్నట్టుగా కాదు. ఇది కాస్త ఊరాలి, అంటే ఆవకాయలు ఎలాగైతే మనకు ఊరుతాయో అలాగే ఊరాలన్నమాట. ఏంటో ఆ విషయాలన్నీ కూడా చెప్తారండి, మీరేం కంగారు పడకండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ మనం ఇక్కడ ఈ పొడి తయారు చేసుకొని పెట్టుకున్నామండి. ఏంటంటే ఇది మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇది ఒక్కటి మనం ముందుగా చేసుకున్నటువంటి ప్రాసెస్ అనమాట. ఇలా మనకి ఆల్మోస్ట్ 90 to 95% పొడి తయారు చేసుకున్నాము. ఆ తర్వాత నల్ల నువ్వులు తీసుకున్నా, అంతేనండి. ఇంకా మిగతా అంతా కూడా నేను వంట ప్రాసెస్ చేస్తూ చెప్తాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాం. అలాగే కాబూలీ శనగలు కూడా చక్కగా ఉడికిచ్చేసుకున్నాం. ఎంతవరకు ఉడికించుకున్నాము అంటే 80% వరకు ఉడికించుకున్నాం అనమాట. ఓకే, అంటే ఇలా చిదిమితే మరీ ఈజీగా అలా మెత్తగా అయిపోకుండా కొంచెం మనకి 80% అని చెప్పాను కదా, ఆ విధంగా ఉడికించుకున్నాం. అలా ఉడికించుకున్న కాబూలీ శనగల్ని ఇలా చక్కగా తీసేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఇందులో కాస్త ఆమ్చూర్ పొడి, చూసారా చాలా కొత్తగా అనిపిస్తుంది, అదే మరి. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒక 1/2 స్పూన్ ఆమ్చూర్ పొడి అని చెప్పొచ్చు. ఆ తర్వాత నల్ల నువ్వులు, ఇవి మనకు బయట కూడా దొరుకుతాయి. ఆ తర్వాత కాస్త సోంపు, ఆ తర్వాత మనం ముందుగా పొడి తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి వేసుకుందాం. ఇది ఒక 2 స్పూన్స్ 2.5 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఆ తర్వాత కారం, మామూలుగా మన ఎర్రకారం అనమాట. ఎర్రకారం కూడా కొంచెం ఎక్కువగానే వేయచ్చు. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, పోపు కొంచెం ఉంచుకొని ఇందులో కొంచెం వేసేసుకోవాలి. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. అంటే ఇలా కోట్ అయిపోవాలన్నమాట ఇది. ఆహా, కారం కారం తెలుస్తుంది. ఇప్పుడు ఈ పోపు ప్యాన్ వెలిగించేసుకుందాం. ఇది ప్రాసెస్ చాలా చిన్నదండి, అసలు పెద్ద ప్రాసెస్ కానే కాదు, చాలా చిన్న ప్రాసెస్ ఇది. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ వంట మొదట్లో మనం మధ్యాహ్నం చేసుకుంటే రాత్రికి తినొచ్చు, రాత్రికి చేసుకుంటే మర్నాడు తినొచ్చు. అది ఊరాలి, అంటే మనం వేసిన పోపు కానివ్వండి, ఈ పొళ్ళన్నీ కూడా బాగా పట్టాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. అంటే డిఫరెంట్ వంట అనమాట ఇది. ఇప్పుడు ఇందులో కాస్త నూనె వేసుకుందాం. కాస్త కదండి, కొంచెం దీనికి ఎక్కువగానే వేసుకోవాలి. అంటే మన ఆవకాయల్లో ఎంత వేసుకుంటాము అలా అనమాట. కొంచెం ఎక్కువగానే నూనె వేశాను. ఇది కూడా మనకు ఒక 2-3 రోజుల వరకు బాగుంటుందండి, ఫ్రెష్గానే ఉంటుంది. మీరు ఏదో ఆ పూట కంటే ఆ పూటకే తిని పాడైపోతుంది అట్లా అనుకోకండి. ఇది హాయిగా 2-3 రోజులు ఏంటి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు కూడా తినొచ్చు. అంటే బెస్ట్ ఏంటంటే ఇప్పుడు మన కాబూలీ శనగలు కాబట్టి ఉడికిస్తాం కాబట్టి తేమ అనేది ఎంతో కొంత ఉంటుంది కాబట్టి ఒక 4 రోజుల వరకు అయితే 100% తినొచ్చు. ఇప్పుడు ఇందులో మనం పోపు వేసుకుందామండి. ముందుగా ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత మినప్పప్పు, ఆ తర్వాత ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు కూడా గట్టిగానే వేస్తున్నాను నేను. ఆ తర్వాత
కరివేపాకు. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. మనం ఇంతవరకు ఉప్పు వేసుకోలేదు కాబట్టి ఈ పోపు పూర్తయ్యేలోపు దీంట్లో ఉప్పు కూడా మిక్స్ చేసేసుకుందాం. ఇలా చక్కగా మనకు పోపు అంతా కూడా ఫినిష్ చేసుకోవాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. పోపు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి కాబూలీ శనగల మిక్సింగ్ బౌల్లో ఈ వేడి వేడి పోపు వేసేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంటే ఇట్లాగే నూనెలో తేలిపోవాలన్నమాట. ఇది మనకి ఏంటి అంటే ఒక 4-5 గంటల పాటు ఇలా వదిలేస్తే ఏంటంటే ఆ మసాలా అంటే ఏం లేదండి, మనం వేసిన పొళ్ళు అంతే, అవంతా కూడా బాగా పడుతుంది, నూనె కూడా బాగా పీల్చుకుంటుంది. ఇంతకన్నా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, సరిపోతుంది ఇంత. ఎందుకంటే మనం ఏది ప్రాపర్గా ఆవకాయ పచ్చళ్ళు పెట్టట్లేదు కాబట్టి ఇంత నూనె సరిపోతుంది. అంటే అది మునిగేదాకా నూనె ఉంటే ఏంటంటే చక్కగా మనం తినే టైంకి అంటే ఒక 4-5 గంటల తర్వాత చక్కగా నూనె అంతా కూడా పీల్చుకొని అలా కలుపుకొని తింటుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. అసలు చాలా కొత్త వంట, తప్పకుండా మీరు కూడా ప్రయత్నించండి. ఇప్పుడు మీకు చూస్తే అనిపిస్తుంది కదా ఇదేదో కొత్తగా ఉంది అని చెప్పి, మరి కొత్తగా ఉన్నప్పుడు ప్రయత్నించాలి కదా, ప్రయత్నించండి, చాలా చాలా బాగుంటుంది. దీన్ని ఇలా ఒక 5 నిమిషాల పాటు వదిలేద్దామండి. మనం పోపు తయారు చేసాము, ఆ పోపుని కాబూలీ శనగల మిశ్రమంలో వేసేసాము. చాలా సింపుల్గా 4 పదార్థాలు ఎక్కువగా మనం ఇందులో వాడింది, ఆవాలు, జీలకర్ర, మెంతులు, అంతే. అంటే చాలా సింపుల్గా మనం చేసేసుకున్నాం అనమాట. అయితే ఇక్కడ ఒక చిన్న చిట్కా అండి ఈ వంట విషయంలో. మీరు కాబూలీ శనగలు ఉడికించుకునేటప్పుడు ఉడికిస్తారు, నీళ్ళలోనే ఉడికిస్తారు, తీస్తారు. ఆ తర్వాత కొంచెం బాగా ఆరబెట్టండి. ఒక పేపర్లోనో లేకపోతే ఒక బట్టలోనో లైట్గా ఆరబెట్టేస్తే ఏంటంటే చాలా వరకు తేమ అనేది పోవాలి. పోకపోతే ఏంటి అంటే ఇది రుచికరంగా ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి నిలువ చేసేవి ఏంటి అంటే ఒక 4-5 రోజులు నిలువ చేస్తాం కాబట్టి కొంచెం తేమ లేకుండా చూసుకుంటేనే బెటర్. సాధ్యమైనంత వరకు నీళ్ళలోనే ఉడికిస్తాం కాబట్టి చిరు తేమ అయితే ఉంటుంది, సాధ్యమైనంత వరకు లేకుండా ఆరబెట్టుకొని మేనేజ్ చేసుకోవాలి. ఇలా మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇది చక్కగా ఒక 4-5 గంటల పాటు ఊరితే ఇంకా చాలా బాగుంటుంది, టేస్టీగా. చూసారా ఇప్పటికీ, అంటే నేను వేసినప్పటికీ ఇప్పటికీ కూడా చూసారా నూనె ఆల్మోస్ట్ లైట్గా పీల్ చేసుకుంది. ఇలా చక్కగా వేడివేడిగా రుచికరమైన కాబూలీ శనగల మసాలా తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కాబూలీ శనగల మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, ఆమ్చూర్ పొడి 1 టేబుల్ స్పూన్, నల్ల నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, సోంపు కొద్దిగా, ఆవాలు, మెంతుల జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1 కప్పు, కరివేపాకు కొద్దిగా. కాబూలీ శనగల మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన కాబూలీ శనగలు, కొంచెం ఆమ్చూర్ పొడి, నల్ల నువ్వులు, సోంపు, ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి, ఆ తర్వాత కొంచెం కారం వేసి జీలకర్ర కూడా వేసుకొని కావలసినంత ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పోపు బాండీలో కాస్త నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి శనగల బౌల్లోకి వేసుకొని బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కాబూలీ శనగల మసాలా రెడీ.